చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ఒక ఒక కొత్త కాన్సెప్ట్ చెప్పాడనమాట జనాలందరికీ. ఏమని చెప్పారు? మేము ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని 3 డెవలప్‌మెంట్ రీజియన్స్‌గా డివైడ్ చేసాం. ఒక ఒక డెవలప్‌మెంట్ రీజియన్ వచ్చేసి వైజాగ్, దాంట్లో కొన్ని జిల్లాలు పెడతాం. ఇంకొక డెవలప్‌మెంట్ రీజియన్ వచ్చేసి అమరావతి, దాంట్లో కొన్ని జిల్లాలను చేరుస్తాం. ఇంకోటి థర్డ్ డెవలప్‌మెంట్ జోన్ వచ్చేసి ఇది తిరుపతి కేంద్రంగా చేస్తామని చెప్పాడు. అది అవునా? సో, చెప్పి వాటన్నిటిని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్‌ని అధికార వికేంద్రీకరణ కేంద్రంగా మారుస్తామన్నట్లు చెప్పారు. అసలు అధికార వికేంద్రీకరణ అంటే ఏంటండి? ఏం లేదు. జస్ట్ ఉన్న పెట్టుబడులు గానీ, డెవలప్‌మెంట్ గానీ అంతా కుప్పేసినట్టు ఒక చోట ఏయకుండా అన్ని ప్రాంతాలలో ఏంది సమాంతరంగా రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేయటాన్ని అధికార వికేంద్రీకరణ అంటాం. దీనికి మన వైఎస్ఆర్ మిత్రులు ఏమంటారంటే, అప్పట్లో మా జగన్ చేసింది కూడా ఇదే కదా! మేము కూడా అంతే కదా! 3 రాజధానులు అని చెప్పి 3 ప్రాంతాలను డెవలప్‌మెంట్ చేయాలన్నదే కదా మా అజెండా అని అంటున్నారనమాట. అసలు ఈ 3 రాజధానుల కాన్సెప్ట్, ఈ అధికార వికేంద్రీకరణ 2 ఒకటేనా? హ్మ్. ఏమనుకుంటున్నారు మీరు? దీని గురించి నేనైతే ఒక ఫుల్ లెంగ్త్ వీడియో చేసి మన ఛానల్‌లో అప్‌లోడ్ చేశాను. మీరు తప్పకుండా చూసి మీ కామెంట్స్‌ని కింద తెలపండి. థాంక్ యూ.